షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అమ్మా రాధమ్మా, మూర్తి గారు, చెప్పమ్మా. సిరి ఇప్పుడే బయలుదేరిందండి. నువ్వేం టెన్షన్ పడకమ్మా, నేను మన వాళ్ళతో ఊళ్ళోనే ఉన్నాను. ఆ ఆదిశంకర్ నీడ తనపై పడకుండా నేను చూసుకుంటానమ్మా, సరేనా? చాలా థ్యాంక్స్ మూర్తి గారు. అయ్యో అంత మాట ఎందుకులేమ్మా. అమ్మా రాధమ్మా, ఇక్కడ జరిగే విషయాలన్నీ ఎప్పటికప్పుడు నీకు అప్డేట్ చేస్తూ ఉంటానమ్మా, సరేనా? ఉంటానమ్మా, జాగ్రత్త. మా ఆదిశంకర్ బావ నుంచి సిరికి ఏ ప్రమాదం జరగకుండా నువ్వే కాపాడాలి తల్లి. నీ మనసులో భార్యగా రాధుదినికి స్థానం ఉందా లేక లక్ష్మీదినికి స్థానం ఉందా? అమ్మ నాన్నలు బాధపడతారని ఇష్టం లేకపోయినా రాధ వదిన పైన ప్రేమ ఉందని చెప్పకు. తర్వాత జీవితం అంతా నువ్వే బాధపడాల్సి ఉంటుంది. సూర్య కార్తీకులు చెప్పింది నిజమే. ఇప్పుడు నా మనసులో రాధకి బదులు లక్ష్మి గారే ఉన్నారు. నేను తన్ని ప్రేమిస్తున్నాను, కానీ ఈ విషయం బయటికి చెప్పాలనున్నా లక్ష్మి గారు ఒప్పుకోరన్న ఒకే ఒక కారణంతో ఆగిపోవాల్సి వస్తుంది. తనకు కూడా నేనంటే ఇష్టమే ఉన్నా ఆ విషయం తను ఎందుకు బయట పెట్టలేకపోతుందో అర్థం కావడం లేదు. ఏది ఏమైనా జరుగుతున్న ఈ గొడవల్ని ఆపాలంటే ఒకటే మార్గం. ఇప్పుడే వెళ్ళి లక్ష్మి గారిని కలిసి తన మనసులో ఏముందో తెలుసుకుని తన్ని ఒప్పించి ఇక్కడికి తీసుకురావాలి. వీలైతే మా ఇద్దరికి పెళ్ళయిందన్న విషయం అమ్మా నాన్నలకు చెప్పి